హాయ్ గైస్, వెల్కమ్ టు డిఆర్ఎన్ జాబ్స్. టుడే టాపిక్ నుంచి ఖచ్చితంగా 2 to 4 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రూప్ 2లో నుంచి. అయితే ఇవాళ టాపిక్లో వెళ్ళేసరికి నేషనల్ పార్క్స్, ఓకేనా. నేషనల్ పార్కుల సంఖ్య 106, శాంక్చురీలు 5, 6, 7, గుర్తుపెట్టుకోండి 5, 6, 7. కన్జర్వేషన్ రిజర్వేయర్లు 105, కమ్యూనిటీ రిజర్వేయర్లు 220, బయోస్పియర్ రిజర్వేయర్లు 18. వీటి గురించి మనం ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాము. ఇక్కడ మనం నేషనల్ పార్కులను చూసుకుంటే ఈ జాతీయ పార్కుల్లో మనకు మొట్టమొదటి జాతీయ పార్కు ఎల్లో స్టోన్ జాతీయ పార్క్. ఇది ఎక్కడుందంటే యూఎస్ఏలో 1872లో ఏర్పాటైందనమాట. నెక్స్ట్ మన దేశంలో మొట్టమొదటి జాతీయ పార్కు కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్, ఓకేనా, 1936. అధికంగా నేషనల్ పార్కులు గల రాష్ట్రం మధ్యప్రదేశ్, మొత్తం 11 జాతీయ పార్కులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతం అయితే అండమాన్ నికోబార్. తెలంగాణలో 3 ఉన్నాయి. అయితే భారత్లో అతిపెద్ద జాతీయ పార్కు హెమిస్ నేషనల్ పార్క్, లడక్. అతిపెద్దది గుర్తుపెట్టుకోండి, హెమిస్ నేషనల్ పార్కు, లడక్. అతి చిన్న జాతీయ పార్కు సౌత్ బటన్ నేషనల్ పార్క్, అండమాన్ నికోబార్. అతిపెద్దది లడక్, అతి చిన్నదేమో అండమాన్ నికోబార్. అతిపెద్దది మరియు అతి చిన్నది రెండు కూడా కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. అసలు నేషనల్ పార్కు లేని ఏకైక రాష్ట్రం ఏదంటే పంజాబ్గా మనం చెప్పవచ్చు. మనకు మొత్తం 106 జాతీయ పార్కులు అన్నాం కదా. ఇందులో 106వది రైమోనో నేషనల్ పార్క్, ఓకేనా, ఇది అస్సాంలో ఉంది. నెక్స్ట్ దిహాంగ్ పట్కాయ్ నేషనల్ పార్క్ 105, ఓకే, ఇది కూడా అస్సాంలోనే ఉంది. ఇవి రెండు కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ నేషనల్ పార్కుల్లో సహజ వారసత్వ ప్రదేశాలుగా మొత్తం 7 నేషనల్ పార్కులను అయితే గుర్తించడం జరిగింది. అందులో ఫస్ట్ కజిరంగా నేషనల్ పార్క్, అస్సాం, ఓకేనా. కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం గుర్తించింది 1985. గుర్తించిన సంవత్సరం అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ప్రదేశం ఇంపార్టెంట్. అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్. కియోలాడియో నేషనల్ పార్క్, దీన్నే ఘనా నేషనల్ పార్క్ అని కూడా అంటారు, రాజస్థాన్. మానస్ శాంక్చురీ, ఇది అస్సాం, ఓకేనా. మానస్ శాంక్చురీ అస్సాంలో ఉంది. సుందర్బన్స్ నేషనల్ పార్కు, వెస్ట్ బెంగాల్, ఓకే. నందాదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఉత్తరాఖండ్. పశ్చిమ కనుమలు తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గోవా. ఇవి పశ్చిమాన ఉన్నాయి మొత్తం ఈ 4 రాష్ట్రాలు కూడా. నెక్స్ట్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ 2014లో గుర్తించారు, హిమాచల్ ప్రదేశ్, ఓకేనా. వీటిలో నుంచి మనకు ఉన్న ప్రదేశాలు అడిగే అవకాశాలు అయితే ఉన్నది, ఓకేనా. ఇందులో 106వ జాతీయ పార్క్ ఏందో గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క 7 వారసత్వ ప్రదేశాలు కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడున్నాయో. నెక్స్ట్ వచ్చేసరికి మనకు మొత్తం బయోస్పియర్ రిజర్వులు 18 ఉన్నాయి. ఈ 18వది పన్నా, మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ టైగర్ రిజర్వీలు 55, ఓకేనా. ఇక్కడ 55వది ధౌల్పూర్, ఓకేనా, కరౌలి, రాజస్థాన్. నెక్స్ట్ ఎలిఫెంట్ రిజర్వులు 33. ఇందులో 33వది తెరాయి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆరవ పాయింట్ రామ్సార్ వెట్లాండ్స్. ఇవి మొత్తం 85 ఉన్నాయి, 80 కాదు 85. 85వది తవా, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, ఓకేనా. ఇవి నెంబర్స్తో సహా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఏది అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మొత్తం రిజర్వాయర్లు ఏమో బయోస్పియర్ రిజర్వాయర్లు 18, టైగర్ రిజర్వ్ 55, ఎలిఫెంట్ 33, నెక్స్ట్ రామ్సార్ వెట్లాండ్స్ 80, ఓకేనా. మొత్తం బయోస్పియర్ రిజర్వర్ల గురించి మనం తెలుసుకుంటే ఇక్కడ నేను జస్ట్ అండర్లైన్ చేసినవి మాత్రమే చూడండి. యునెస్కో వారు 1971లో మానవుడు మరియు జీవగోళం ఉంది కదా, ఇందులో భాగంగా 1974లో ప్రవేశపెట్టారు. మన దేశంలో 1986లో బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది. దీనిలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 18, ఓకేనా. మొట్టమొదటి వచ్చేసరికి నీలగిరి, కాగా రెండవది నందాదేవి, ఓకే. నెక్స్ట్ ఇప్పటి వరకు చివరగా ఏర్పడేది పన్నా, అతిపెద్దది కచ్, ఓకేనా, గుజరాత్లోని కచ్ అతిపెద్దది. అతి చిన్నది దిబ్రు సాయికోవా, అస్సాం. అతి చిన్నది దిబ్రు సాయికోవా. అధిక రిజర్వాయర్లు గలది మధ్యప్రదేశ్ 3. అత్యధిక బయోస్పియర్ రిజర్వ్లు గల ప్రాంతం యూరప్, నార్త్ అమెరికా, ఓకేనా. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే, వీటిలో నుంచి పక్కాగా మనం బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిస్ చేయకండి, వీడియో మొత్తం క్లియర్గా చూడండి. ఇక్కడ మనము మొత్తంగా నూతన టైగర్ రిజర్వాయర్లు మొత్తం 55 అని చెప్పినాం కదా. ఈ 55వది ధోల్పూర్, కరౌలీలో ఉంది, ఓకేనా. ఆల్రెడీ చెప్పాను, ధోల్పూర్ కరౌలీలో ఉంది, రాజస్థాన్. 54వది వీరాంగణ దుర్గావతి, ఇది మధ్యప్రదేశ్, ఓకేనా. ఇవి రెండు కూడా గుర్తుపెట్టుకోండి. నూతన టైగర్ రిజర్వ్లు 54, 55వది, మొత్తం 55 ఉన్నాయి. 50వది ధౌల్పూర్ కరౌలి, రాజస్థాన్.
వీటన్నిటిలో కూడా ఇప్పుడు చెప్పబోయే ప్రాజెక్టులు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. వీటిలో నుంచి ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి. జతపరచడంలో అయితే ఇవి వస్తాయి. ఏ ఇయర్ అంటే అడుగుతారు. దాంట్లో భాగంగా ప్రాజెక్ట్ టైగర్ 1973 ఏప్రిల్ 1. ఓకేనా. ప్రాజెక్ట్ టైగర్ 1973 ఏప్రిల్ 1. ఆపరేషన్ స్నో లిపర్డ్ మరియు ప్రాజెక్ట్ చీతా ఈ రెండు కూడా ఒకే ఇయర్ 2009. ఓకే. ఆపరేషన్ స్నో లిపర్డ్, ప్రాజెక్ట్ చీతా ఈ రెండు కూడా 2009. నెక్స్ట్ ప్రాజెక్ట్ గిర్ లయన్ 2019. పైనదేమో 2009, ఇక్కడ జస్ట్ 10 ఇయర్స్ తర్వాత 2019. ఓకే. ప్రాజెక్ట్ గిర్ లయన్. నెక్స్ట్ ప్రాజెక్ట్ చీతా 1992. ప్రాజెక్ట్ చీతా వీటినే చూడండి. వీటితో పాటు వీటిని కూడా ఒకసారి చూసుకోండి. ఇవి కూడా అడిగే అవకాశాలు కొంచెం పేపర్ హార్డ్గా అనిపిస్తే ఇవి అడుగుతారనమాట. అందులో ప్రాజెక్ట్ వల్చర్. ఓకే. 2006 ప్రాజెక్ట్ వల్చర్. నెక్స్ట్ ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఓకేనా. దీన్నే బట్ట మేక తల పిట్ట అంటారు. ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ 2013. ప్రాజెక్ట్ హంగుల్ కాశ్మీర్ దుప్పి 1970. ఓకేనా. ప్రాజెక్ట్ హంగుల్ అంటే కాశ్మీర్ దుప్పి అనమాట 1970. నెక్స్ట్ ప్రాజెక్టు రెడ్ పాండా, ప్రాజెక్ట్ మణిపూర్ సాంఘై, ఘరియల్ ప్రాజెక్ట్ ఈ మూడు కూడా వరుసగా ఉన్నాయి. ఇక్కడ చూడండి లాస్ట్ది ఘరియల్ ప్రాజెక్టు 1975. నెక్స్ట్ 9th వన్ చూడండి ప్రాజెక్ట్ రెడ్ పాండా 1976. ఓకేనా. దీన్ని స్టార్ట్ చేసింది పద్మజా నాయుడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ మణిపూర్ సాంఘై, దీన్నే డాన్సింగ్ డీర్ అని కూడా అంటారు. ఓకేనా. ఇక్కడ ప్రాజెక్ట్ మణిపూర్ సాంఘై 1977. ఈ మూడు సీక్వెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు అయితే ఈ మొత్తం ప్రాజెక్టులు కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు చెప్పిన ఎన్విరాన్మెంట్ నుంచి అయితే ఖచ్చితంగా బిట్ అయితే మిస్ అవ్వదు. మ్యాక్సిమం 2 మార్క్స్ అయితే మినిమం వస్తుంది. మ్యాక్సిమం 2, 3, 4 ఎంతైనా రావచ్చు. అయితే ఎన్విరాన్మెంట్కి గ్రూప్ 3లో అయితే దాదాపుగా 15 నుంచి 20 క్వశ్చన్లు డైరెక్ట్ దిగినాయి ఎన్విరాన్మెంట్ నుంచి. ఓకేనా. కాబట్టి ఈ ప్రతి పాయింట్ కూడా చూడండి. ఓకే. ఒక లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.